చిట్టిబాబు గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారు చూడండి. మ్యూట్లో ఉన్నారు చిట్టిబాబు గారు. వినిపిస్తుందండి? ఓకే చిట్టిబాబు గారు, మనం ఈ వారం రోజుల్లో దీనికి సంబంధించి ఒక డిబేట్ అంతకుముందు చేశాము, మీరు నేను ఇద్దరం మాట్లాడుకున్నాము. సో ఈ వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా కార్మికుల సమస్య ఒక కొలిక్కి రావట్లేదు. దీనికి శుభం కార్డు పడకపోగా నిర్మాతకి కార్మికులకి మధ్య ఒక అగాధం పెరుగుతుందేమో అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఏంటి నిజంగానే అగాధం పెరుగుతుందా? అసలు రేపటి నుంచి షూటింగ్స్ స్టార్ట్ అవుతాయా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మినిస్టర్ని కలిశారు, మీకు ఎటువంటి జవాబు లభించింది? ఆయన దగ్గర నుంచి ఎటువంటి స్పందన వ్యక్తమైంది? ఆయన ఏమైనా హామీ ఇచ్చారా కార్మికులకి? ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ మన సినిమా పరిశ్రమ కాదు. పరిశ్రమ ఇండస్ట్రీ నుంచి అంటాం కానీ నాట్ ఇండస్ట్రీ బెటర్. కనుక ఈ ప్రభుత్వం యొక్క చట్టాలు చట్టాలు మనకు పడతాయి. కనుక గవర్నమెంట్ ఏం చేయలేదు. చాంబరేట్ చాంబరేట్ మా యూనియన్లంతా కుటుంబం, మా కుటుంబానికి పెద్ద చాంబర్. ఆ చాంబర్ కుటుంబ సమస్య గవర్నమెంట్ చేతకి ఏదో చేయగలిగేది కాదు. ఎందుకంటే ఇది సమస్య పెండింగ్, 3 ఏళ్ళుగా పెండింగ్ గా ఉన్నది అడుగుతున్నారు. వాళ్ళు అడిగేదాంట్లో న్యాయం. ఇప్పుడు ఇవాళ 4-5 సినిమాలు జరుగుతున్న షూటింగ్లు 30% చేస్తున్నారు. నేను మొన్న కూడా మన డిబేట్ లో ఇదే చెప్పాను. ఏమని చెప్పాను? ఈ పెద్ద సినిమాలు ఇవ్వండి 30%. మీకు 100 కోట్ల సినిమాలు, 50 కోట్ల సినిమాలు, 20 కోట్ల సినిమాలు, ఈ సినిమా మొత్తం మీద ఇచ్చి 30%, 1.5 కోట్లు, 2 కోట్లు. దీనివల్ల మీకు పెద్ద బడ్జెట్ అదే పడుతుంది. చిన్న సినిమాలకు పెట్టుకోవాలి. చిన్న సినిమాలకు అందుకని కార్మికులు ఒక స్టెప్, పెద్ద సినిమాలకు 30% తీసుకుంటాం, చిన్న సినిమాలకు 3 రేట్లుగా పనిచేస్తాం. ఆయన ఒక ప్రొవిజన్ వచ్చారు కార్మికులు కూడా. ఎందుకంటే చిన్న సినిమా బతకాలి. ఈ పెద్ద సినిమాలు ఈ 30% ఇచ్చినా బతుకుతారు, 10% ఇచ్చినా బతుకుతారు. వాళ్ళు సినిమాలు తీస్తారు, తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మేము బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవాలి, పర్మిషన్ అంటారు, రేట్ దానికి అడుగుతారు. ఏదో ఒక రకంగా అడుగుతూ వాళ్ళ చిన్న సినిమాలు పరిస్థితి చెప్తే వాడి పరిస్థితి ఏంటో తెలియదు. కనుక చిన్న సినిమాలు పరిస్థితుకోవాలనేది కార్మికులు కాదు. ఎందుకంటే మొన్న కూడా 2 లేయర్లు పెట్టండి. 10 కోట్ల లోపు సినిమాకి పెంచం, 10 కోట్ల పైన సినిమాకి 30% పెంచం. అప్పుడు ఏంటంటే పెద్ద సినిమాల వాళ్ళ కష్టాలు తెచ్చుకుంటారు. మీరు చిన్న సినిమాలు బతుకుతాయి. ఎందుకంటే ఇండస్ట్రీ పెట్టేది పెద్ద సినిమాలు కావు. పెద్ద సినిమాల పేరు చేస్తుంది. 20 సంవత్సరానికి 20 సినిమాలు ఇండస్ట్రీ పెట్టు, సంవత్సరానికి 150 సినిమాలు వాడికి డబ్బు రాదు. ఇప్పుడు ఏమవుతుంది? తాకట్టు పెట్టిన బంగారం లేదు. దాన్ని వస్తాడు, మర్చిస్తాడు, పెడతాడు. కనుక అలాంటి వాళ్ళు వచ్చేది ఇండస్ట్రీ డెవలప్మెంట్ అసలు మంది. కనుక వాళ్ళ బతుకోవాల్సిన బాధ్యత కార్మికులు కూడా. కనుక బాధ్యత కార్మికులు 7 రకాలుగా ఆలోచించాలని నా సలహా కూడా. అయినా మీరు 10 కోట్లు గతంలో ఏమంటే 5 కోట్ల సినిమాలు 20% కనిపిస్తున్నారు. అది జరిగేది అమలు లేదు. మాట 10 కోట్ల సినిమా మేము ఈ రేట్లకు పనిచేస్తాం. 10 కోట్ల పైన మీరు పెద్ద బడ్జెట్ సినిమాలు అది ఎట్లా డిసైడ్ చేస్తాం? చాంబర్లో మీరు ప్రొడక్షన్ ఇచ్చేటప్పుడు చేస్తారు కంపెనీ. ఆ కంపెనీ చేసుకునే ఒక నిమిషం రైట్ మాట్లాడదాం సార్. మీది బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ సరిగా వినిపించట్లేదు, చాలా బ్రేక్ అవుతుంది, సిగ్నల్స్ కరెక్ట్గా లేనట్టున్నాయి. మళ్ళీ ఒకసారి మీరు లాగిన్